హాయ్ ఫ్రెండ్స్, భోజనం అయిపోయిందా? డిన్నర్ చేశారా? చూడండి మనిషి, మీకు సీక్రెట్ చెప్తాను. టాటా మోటార్స్కి సంబంధించి ఎవరికి చెప్పద్దు, వీడియోలో చూద్దాం. అలాగే కేపీఐటీ కథ గురించి కూడా మనం చెప్పుకోవాలి, వీడియోలో చెప్తాను. చూడండి మేడం సార్, రిజల్ట్స్లో అంటే Q3 రిజల్ట్స్లో ఏంటంటే అదానీ పోర్ట్, బజాజ్ ఫినాన్స్ నిన్న వచ్చాయి, బజాజ్ ఫిన్సర్ ఈరోజు వచ్చింది, వ్యారీ ఎనర్జీకి సంబంధించిన Q3 అప్డేట్ కూడా వచ్చేసింది. మరి వాటి యొక్క స్టడీ లెవెల్స్ ఏంటి అనేది చూద్దాం. అలాగే ట్రంప్ దెబ్బకి మొన్న లారస్ ల్యాబ్ కకావికలైంది, మళ్ళా ట్రంప్ వల్లే లారస్ ల్యాబ్ పరుగులు పెట్టింది. సో మరొకసారి స్టడీ చేద్దాం లారస్ ల్యాబ్ని, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇది. సో టాటా మోటార్స్ కేపీఐటీ చెప్పాను కదా. రేపు స్టాక్ మార్కెట్లో విషం చొక్క చూద్దాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని రక్తి కట్టిద్దాం, పదండి. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. కొత్త వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూడాలంటే దమ్ము ఉండాలి, గట్స్ ఉండాలి. ఎప్పటికైనా సరే సరిగ్గా కరెక్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాము, స్టడీస్ చేసుకుందాం అనుకునే వాళ్ళు వెతుక్కొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు. ఎందుకంటే ఎడ్యుకేషనల్ వ్యూస్ అనేవి అంత పక్కాగా మన ఛానల్లో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో ర్యాలీ అనేది ఈరోజు కూడా వచ్చి మంచిగానే 23,249.10 మంచిగానే క్లోజ్ అయింది. సో మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఐడెంటిఫై చేయాలి అని చెప్పాము. ర్యాలీని 23,085 23,075 ఈ ఏరియా నుంచి, అంటే బడ్జెట్ తాలూకా ర్యాలీ కానీ, బడ్జెట్ వల్ల ఆ స్పెక్యులేషన్ వల్ల బయింగ్ కానీ మార్కెట్లో అయితే కనుక నేను అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. ఎడ్యుకేషనల్గా మీకు లైవ్లో నేను టర్నింగ్స్ చూపిస్తాను అని చెప్పాను. అందువల్ల మీరు కూడా నేర్చుకుంటున్నారని చెప్పి చూడమని చెప్తాను. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో మెంబర్ కాకపోతే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను, రైట్? కాబట్టి ఏంటంటే దాని ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. సో మార్కెట్లో డూప్లికేట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, మనం 23,085 దగ్గర ఐడెంటిఫై చేసాము టర్నింగ్ని, బాగానే వెళ్తుంది. మీరు గిఫ్ట్ నిఫ్టీ చూసే ఉంటారు లైవ్లో. ఇప్పుడు 23,400 చేంజ్ నడుస్తూ ఉంది. సరే, గిఫ్ట్ నిఫ్టీ రేపు అంటే నైట్ యూఎస్ మార్కెట్ యొక్క క్లోజింగ్, రేపు ఏషియన్ మార్కెట్స్లో పెద్ద డీవియేషన్ లేకపోతే వాటిలో డీవియేషన్ ఉంటుందా లేదా అది నేను స్పెక్యులేట్ చేయను, అంతే కదా. గ్లోబల్ క్యూస్ మనం ఎలా స్పెక్యులేట్ చేస్తాం, కానీ అవి న్యూట్రల్ టు పాజిటివ్గా కొద్దిగా సపోర్ట్ చేసినా మనకి నిఫ్టీ ఏంటంటే 23,000 మనకి 250 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి ₹10 తగ్గింది కదా అని అనుకోదు. గిఫ్ట్ నిఫ్టీ బాగుంటే ఇన్ జనరల్గా ఏంటంటే మంచి గ్యాప్ అప్లోనే నిఫ్టీ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ జాగ్రత్త, ఎందుకనంటే ఎట్లాగైతే ర్యాలీని ముందే ఐడెంటిఫై చేశామో, సో రేపు పడుతుంది, ఏదో చెడు జరుగుతుంది అని నేను అన్ను. కాకపోతే ఏంటంటే సో మీకు హైయర్ లెవెల్లోకి వెళ్ళినాక ఆల్రెడీ 2 days ర్యాలీ వచ్చిందంటే రీటైల్ పీపుల్ మొత్తం కూడా పాజిటివ్గా మారుంటారు, అంతే కదా. వరుసగా 2 days ర్యాలీ అయిన తర్వాత చూడండి, మీరు వీడియో చూస్తున్న వాళ్ళలో సపోజ్ F&O నేను చేయొద్దని చెప్తాను మామూలుగా మీ మనసులో ఏముంది, రేపు 9:15కి 23,400 దగ్గర నిఫ్టీ ఓపెన్ అయితే మీ మనసులో ఏముంటుంది? సరే, మీ మనసులో ఏముందా పక్కన పెడితే మెజారిటీ పీపుల్ ఏమనుకుంటారు, వరుసగా 2 days ర్యాలీ వచ్చి నిఫ్టీ 23,350 370 400 ఆ ఏరియాలో ఓపెన్ అవుతుంటే ఏం చేయాలనుకుంటారు? వాళ్ళు బై చేయాలనుకుంటారు, అంతే కదా. సెల్ చేయాలనే డేర్ ఎవరికైనా వచ్చిందా? రాదు. అలానే మిమ్మల్ని చేయమంటున్నానా? వద్దు. సో ఎందుకనంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక రీటైల్ పీపుల్ ఏంటంటే పాజిటివ్లోకి మారుంటారు కాబట్టి, సో రీటైల్ పీపుల్ బై చేస్తానికి, ఇన్స్టిట్యూషన్స్ బై చేయడానికి ఇద్దరు బై చేస్తే ఏంటంటే ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. సో రీటైల్ పీపుల్ అన్నా బై చేయాలి, ఇన్స్టిట్యూషన్స్ అన్నా బై చేయాలి. ఇన్స్టిట్యూషన్స్ ఆల్రెడీ బై చేయబట్టే మార్కెట్ ర్యాలీ అయింది, అంతే కదా. మార్కెట్ని మూవ్ చేయాలి అని అంటే ఎయిదర్ డిఐఎస్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళ వల్ల అవుతుంది, రీటైలర్స్ వల్ల కాదు, అర్థమవుతుందా? అలాగే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనుకోండి, దేనివల్లన కానీ ఇన్స్టిట్యూషన్స్ డామినేట్ చేస్తేనే ర్యాలీ వస్తుంది, లేదా రాదు. అయితే
సో మనకి ఇన్స్టిట్యూషన్స్ రేపొద్దున బై చేయడానికి అంతా గ్యాప్ అప్ అయినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ బై చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఆర్డర్లు దొరకవు కదా. ఎందుకంటే రీటైల్ పీపుల్ కూడా బై మోడ్లోకి వచ్చేస్తారు కదా, ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వు. చూడండి సార్, మీ ఊర్లో పొలం కొనాలని మీరు అనుకుంటారు, 10 ఎకరాలు అమ్మేవాళ్ళు కావాలి కదా, మీ ఇష్టమా? మనం కొనాలనుకున్నంత మాత్రాన, డబ్బున్నంత మాత్రాన అమ్ముడుపోతాయా? పోవు. అలాగే సో మనకి ఈ హైయర్ లెవెల్లో ఓపెన్ అయిన తర్వాత ఇనీషియల్ మూమెంట్స్లో కొంచెం ఎట్లా అన్నా ఉండండి, కానీ కాస్త రేపు ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి రేపు మార్కెట్లో విషం చుక్కబడే అవకాశాలు ఉన్నాయి. మీరేం చేయాలంటే చూస్తూ కూర్చోవాలి. సో విషం చుక్కబడుతుంది కదా అని చెప్పి నేను పీఈ తీసుకుంటాను, షార్ట్ సేల్ చేస్తాను అంటే ఇబ్బంది పడతారు. ఎందుకంటే రేపటి నుంచి బడ్జెట్ దాకా హెవీ వోల్టాలిటీ ఉంటుంది. రేపు కనుక మనకి హైయర్ లెవెల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వస్తే డిప్ వస్తుంది కదా, ఆ తర్వాత వ్యూ చూద్దాం. ఒకవేళ రేపు రన్నింగ్ మార్కెట్లో డిప్ రాకపోతే అంటే ఇన్ జనరల్గా హైయర్ లెవెల్లో ఈ 23,400 ఆ లెవెల్లో ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ రాకుండా ఏమి ఉండదు. సో ఎందుకంటే ఇంకొక లాజిక్ కూడా చెప్తాను చూడండి. సో ఒకవేళ రేపు చూడండి, సపోజు ఇక్కడ 23,423 దాటింది అనుకోండి రేపు మార్కెట్. సో జనరల్గా ఏంటంటే ఈ రీసెంట్ ఏరియాస్, సో 23,423 కానీ లేకపోతే ఈ టేల్ కనిపిస్తుంది చూసారా, ఈ షార్ప్ టేల్ 23,348 అబవ్. సో 23,348 అబవ్ కనుక ఒక అరగంట నడిచింది, లేదా పావు గంట నడిచింది, 10 నిమిషాలు నడిచింది, లేదా 23,000 ఈ హై అంతా 23,426 దానిపైన 5 నిమిషాలు నడిచింది, పావు గంట నడిచింది. సో దాని తర్వాత నిలబడితే కాసేపు ఏంటంటే రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్ళేలాగా సోషల్ మీడియాలో లాజిక్స్ ఉంటాయి. ఎందుకంటే ఇనీషియల్ డేస్లో నేను కూడా అలాంటివే చూసామండి. చూడండి ఫ్రెండ్స్, 23,420 దాటేదాకా ఆగండి, లేదా ఈ క్యాండిల్ హై ఉందా 23,347 దాటేదాకా ఆగండి అని ఇనీషియల్ డేస్లో నేను కూడా వాటి మీద వర్కౌట్ చేశాను. అవి దాటేదాకా ఆగండి అని చెప్తున్న లాజిక్స్ బట్టి నేను కూడా ఆగేవాడిని. కానీ ఇనీషియల్ డేస్లో వచ్చిన ఇబ్బందులు ఏంటంటే అవి ఆగేదాకా మనకు ఉన్నట్టు ఏంటంటే లేట్ అయిపోతుంది. అది దాటిన తర్వాత ఏంటంటే మూమెంట్ వచ్చినట్లు వచ్చి సడన్గా డిప్ అయి మన స్టాప్ లాస్లు కొడతా ఉంది. ఇలాంటి అబ్జర్వేషన్స్ నేను చూడటం వల్ల నేను మెథడ్స్ వేరే రాసుకున్నాను. సేమ్ థింగ్ ఏంటంటే కామన్గా మనిషికి మనకు అనిపించేది సెన్స్ ఏంటంటే, అబ్బాయి 23,419 దాటేదాకా ఎందుకు ఆగాలి, సో 23,347 దాటేదాకా ఎందుకు ఆగాలి, అసలు వాటిని దాటిస్తుంది ఎవరు, ఆ దాటిచ్చే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా, లేదా దాటిన తర్వాత అబ్జర్వ్ చేసే వాళ్ళకి బెనిఫిట్ అవుతుందా అని అంటే, సో అవి దాటిచ్చే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే వాటిని దాటిచ్చి చక్కగా ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంటారు. సో నేను చెప్పింది నమ్మమని నేను చెప్పను. ఇలాంటి కేసెస్ అబ్జర్వ్ చేసి మీరు కూడా మెథడ్స్ రాయండి, అదనమాట. సో చూడండి ఫ్రెండ్స్, ఇంకొక లాజిక్ కరెక్ట్ కాదు అని అంటే నా లాజిక్ కూడా కరెక్ట్ కాకపోవచ్చు కదా. సో ఇది కాదు, ఇది ఫాలో అవ్వండి అని అంటే వేరే వాళ్ళది బిలీఫ్ అయితే నాది కూడా బిలీఫే కదా. కానీ నేను చెప్పింది అలాగే మనం ఇనీషియల్ డేస్లో నేను నేర్చుకున్న మెథడ్స్ రెండూ చెప్తున్నాను. మీ అబ్జర్వేషన్స్తో డిఫైన్ చేసి మెథడ్స్ రాయండి. రేపు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. సో ఎక్కడైతే మనకి అబ్జర్వ్ చేయమని చెప్పానో మీకు ఈ 2 రోజులైతే కనుక బాగానే కూల్గానే ఉంది. కానీ రేపు హైయర్ లెవెల్లోకి వెళ్ళే కొద్దీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వైపు రేపు చూస్తారు. రేపు వోల్టాలిటీ అనేది ఖచ్చితంగా నిఫ్టీలో ఉంటుంది. కారణం కూడా చెప్తున్నాను కదా, రీటైల్ పీపుల్ బై మోడ్లోకి వెళ్ళిన మరుక్షణం ఏంటంటే మార్కెట్లో ఏంటంటే ర్యాలీ రాదు. మార్కెట్కి ఏంటంటే కాన్స్టిపేషన్ అని చెప్పాను మీకు. ఎప్పుడు ర్యాలీ జరుగుతున్నప్పుడు రీటైల్ పీపుల్ కూడా ఐడెంటిఫై చేశారు అని అంటే మార్కెట్కి మలబద్ధకం, అంతే, అనుకున్నట్లు వెళ్దు. ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తూ ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి నేను సెల్లు బై చేయమని అంటలేదు, కానీ జాగ్రత్తగా చూడమని చెప్తున్నాను అనమాట. అక్కడ అబ్జర్వేషన్ చాలా జాగ్రత్తగా, రేపు ఎగబడి పైకి వెళ్ళిపోయి గ్రీన్లో క్లోజ్ అవుద్దని నేనైతే అనుకోవట్లేదు. అర్థమవుతుందా? అయినా కూడా ఓకే, ఎందుకంటే పైకి వెళ్తుంది మార్కెట్, అర్థమవుతుందా? సో అదనమాట. కాబట్టి డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడట్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిన రోజు మాత్రం రేపు ఉంది అని ఆ విషయం మీకు రేపు లైవ్లో అర్థమవుతుంది. ఇంకేదైనా రన్నింగ్ మూవ్మెంట్లో ఏదైనా తేడా ఉంటే కనుక అది ఇప్పుడు మనం జడ్జ్ చేయలేం కదా. రన్నింగ్ మూవ్మెంట్లో ఏదైనా గుడ్ బ్యాడ్ న్యూస్లు టీవీలో వచ్చే ముందే మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది. అందువల్ల అలాంటి థింగ్స్ ఏదైనా ముందే అబ్జర్వేషన్ ఏదైనా ఉంటే మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్లో ముందుగానే అప్డేట్ ఇస్తాను. నేర్చుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అని చెప్పి చెప్తానన్నమాట. అది కథ. సో అదనమాట. అలాగే రేపు ఏం జరిగింది అనేది రేపు నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో డిస్కస్ చేసుకుందాం. బడ్జెట్ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా రేపు నైట్ చాణక్య స్టాక్ ట్రేడర్స్లో మనం మాట్లాడుకుందామని చెప్పి చెప్తాను. చూడండి సార్, టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ నేను ఇప్పుడు డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే
సో టాటా మోటార్స్ యొక్క రిజల్ట్స్ బాగాలేదని మీరు చూసే ఉంటారు. గైడ్లైన్స్లు అంటే కంపెనీ గైడెన్స్ ఉంటుంది కదా, ఆ గైడెన్స్ కూడా ఏంటంటే అప్కమింగ్ క్వార్టర్కి సంబంధించి చాలా థింగ్స్ ఏంటంటే సబ్డ్యూట్ చేశారు, అంటే తగ్గించారు. కానీ మీకు సీక్రెట్ చెప్తాను చూడమనిసి, నేను మిమ్మల్ని కామెంట్ చేయమన్నాను, మీరు సరిగ్గా కామెంట్ చేయాల. మీరు నెక్స్ట్ 5 yearsలో బాగా పెరుగుతాయని మీరు అనుకున్న స్టాక్స్ని కామెంట్ చేయమన్నాను. అలాగే నెక్స్ట్ 5 yearsలో గ్రోత్ ఉండవు అనుకున్న వాటిని కూడా, అంటే నెక్స్ట్ 5 yearsలో డమ్మేలు అని పడిపోతాయి, గ్రోత్ ఉండదు అట్లీస్ట్ అని అనుకున్నవి కూడా కామెంట్ చేయమన్నాను. ఆ రెండోది వదిలేశారు. కానీ మనకు కావాల్సింది ఆ రెండోదే. చూడమండి సార్, వీడియో ఇప్పటిదాకా మీరు చూసారంటే నచ్చుంటుంది. వీడియో లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. నిజంగా మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే కనుక ఇవాళ చెప్పే దాంట్లో కామెంట్లో ఇన్వాల్వ్ అవ్వండి. ఏం చెప్తున్నాను, నెక్స్ట్ 5 yearsకి పనికిరావు, అవి గ్రోత్ ఉండదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ స్టాక్స్ వేస్ట్ అనుకున్న 5 స్టాక్స్ కామెంట్ చేయండి. గొప్ప వద్దు, గొప్ప నేను చెప్పారు కదా, చెడు జరుగుతుంది అనేది టాప్ 5 కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి వీడియో కంటిన్యూ చేయండి. నేను వీడియో ఎండ్లో చెప్తాను, దానికి ఆ కామెంట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియో ఎండ్లో చెప్తాను. చెత్తగా పర్ఫామ్ చేసే కంపెనీస్ ఏంటి నెక్స్ట్ 5 yearsలో. సో అవి చేయలేరా? మంచిగా అంటే కనపడటం కష్టం, కానీ చెత్తగా అనేవి కనిపెట్టలేరా? ఒక 5 రాయండి, ఒక వ్యూ రాయండి, 5 రాయండి, నేను చెప్తాను. సార్ టాటా మోటార్స్ యొక్క ఎంటైర్ ఫండమెంటల్స్ చూద్దాం. సో సేల్స్ గ్రోత్ ఉంది, అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుంది. నెట్ ప్రాఫిట్లు ఏంటంటే ఆ మధ్య ఇయర్స్లో ఏంటంటే డల్ అయిపోయాయి. అందుకే కోవిడ్ టైంలో 60 rupees కూడా పడిపోయింది. మనం ఆ టైంలో వీడియో కూడా చేసాం. అయితే దాని తర్వాత ఏంటంటే పికప్ అందుకుంది. అలాగే ఏంటంటే వీళ్ళు చూడండి, డెట్ టు ఈక్విటీ చూస్తే కనుక 1 కన్నా స్లైట్గా ఎక్కువ ఉంది, పెద్ద నెగిటివ్ ఏం కాదు టాటా మోటార్స్ లాంటి బ్రాండెడ్ కంపెనీకి, కాబట్టి అది కూడా రీజనబుల్గా ఉంది. సో అలాగే ఏంటంటే మనకి గైడ్లైన్స్లు బాగోలేదు, రిజల్ట్స్ బాగోలేదు, సోషల్ మీడియాలో నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, మిమ్మల్ని టాప్ 5 చెత్తగా పర్ఫామ్ చేసేయి అని ఎందుకన్నా నాకు తెలుసా? మీరు చూసుకోండి, కావాలంటే బాగా పర్ఫామ్ చేస్తే అనుకొని మీరు కొనుక్కొని ఉంటారు. చెత్తగా పర్ఫామ్ చేస్తే అని ఒక 5 టైప్ చేశారు కదా, వాటిల్లో మీరు వేస్ట్గా ఒక 10,000 ఎంతో సంథింగ్ మీరు వేస్ట్గా రెస్టారెంట్లకి వేస్ట్గా షాపింగ్కి పెట్టే అన్నెసరీ ఖర్చుతో ఏంటంటే ఆ 5 స్టాక్స్లో కొద్దిగా శాంపిల్కి ఒకటన్నా తీసుకోండి. నెక్స్ట్ 5 yearsలో మీరు ఆశ్చర్యపోతారు. మీరు బ్యాడ్ అనుకుని రాసిన 5 కంపెనీలో మెజారిటీ ఇచ్చిన సక్సెస్ టాప్కి వెళ్తాయి అనుకున్న 5 రాసిస్తా, అందులో డౌటే లేదు, రాసిస్తా. అర్థమవుతుందా? అట్లా అని చెప్పి వాటిలో ఎగబడి ఇన్వెస్ట్మెంట్ నేను చేయమని చెప్పట్లేదు. సో శాంపిల్కి ఒకటి తీసుకొని అబ్జర్వ్ చేయమని చెప్తున్నాను. మీకు ఒక 3 years 4 yearsలో ఏంటంటే అసలు స్టాక్ మార్కెట్ని ఎట్లా చూడాలి, నెగిటివ్లో పాజిటివ్ ఎట్లా వెతకాలనేది అది అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడు ఏంటంటే ఆ టేస్టే వేరు. సో ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే టాటా మోటార్స్ ఇన్ని సంవత్సరాల్లో నేను అప్పుడు కోవిడ్ టైంలో 60 rupees అప్పుడు తప్ప నేను ఆ టాటా మోటార్స్ గురించి ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నేను జాగ్వర్ ఇష్యూ అనే చెప్పాను. అర్థమవుతుందా? ఇప్పుడు గైడ్లైన్స్లు బాగోలేదు, క్వార్టర్ లెవెల్స్ బాగోలేదు, కానీ ఇలాంటప్పుడు ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెవెల్స్ చూస్తాను. పదండి చూడండి, టాటా మోటార్స్ మీకు గుర్తుందో లేదో, సో మనం డ్రా చేసుకున్న లెవెల్ ఎప్పుడో టాప్లో ఉన్నప్పటి నుంచి డ్రా చేసుకున్న లెవెల్ 690, 633. చూడండి సార్, 1200, 1000, 900 దగ్గర ఉన్నప్పుడు నేను ఈ లెవెల్ డ్రా చేసి చూపించాను, కానీ అది అప్పుడు మీకు నచ్చదు. కానీ ఇప్పుడు నచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. అదనమాట, నేను వెయిట్ చేస్తాను. సబ్స్క్రైబర్ ఏంటంటే లేట్గా వస్తేనే మంచిది. ఎందుకనంటే లేట్గా వచ్చి మీకు గనక నచ్చితే ఏంటంటే ఇక పర్మనెంట్, అంతే కదా. మీరు కూడా చూసే ఉంటారు కదా కాలేజ్ డేస్లో అబ్బాయి అమ్మాయిలు ప్రపోజ్ చేయడం. ఇప్పుడంటే వాట్సాప్లో వచ్చినాయి కాబట్టి వెంటనే లవ్ బ్రేకప్స్. ఒకప్పుడు ఏంటంటే టైం పట్టేది కదా, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా టైం పట్టేది. ఒకసారి కొన్ని మంత్స్ ఇయర్స్ కూడా పట్టేవి. అందుకే ఏంటంటే కొద్ది గొప్ప స్ట్రాంగ్గా ఉండే అని నేను అనుకుంటున్నాను అనమాట. అంత ముందు జనరేషన్ కానీ మన జనరేషన్ కానీ అట్లా. సరే, అది వేరే కథ. టాటా మోటార్స్ ఈ లెవెల్లో ఉంది. మీరు డే క్యాండిల్ చూస్తే 690 కింద చూడండి. సో చూడండి, ఇక్కడ బయింగ్ స్టార్ట్ అయిందా? మీరు చూడండి, కరెక్ట్గా 5 minutes పెట్టి చూసుకోండి, ఒకసారి వెరిఫై చేయండి. చూడండి, ఆర్డర్లు ఎక్కిస్తున్నారు చూడండి. వాళ్ళ ఏరియాలో కరెక్ట్గానే ఎక్కిస్తున్నారు. కాకపోతే బలంగా హిట్ చేస్తారా, ఇక్కడ నుంచి టర్న్ చేస్తారనేది నేను రేపు మార్కెట్లో చూసి రేపు ఈవినింగ్ వీడియోలో అప్డేట్ చేస్తాను. ఎమర్జెన్సీ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చేస్తాను. అర్థమవుతుందా? ఏం చేస్తే అబ్జర్వ్ చేయమని చెప్పిస్తాను, అంతేగాని కొనమని నేను ఏం చెప్పను. చూడండి సార్, ప్రోస్ ఏంటో మీకు తెలుసు. టాటా మోటార్స్ ఆ బ్రాండింగ్ తెలుసు, బిజినెస్ బాగానే ఉంది, డెట్స్ లేవు. ఒక క్వార్టర్ 2 quarters గురించి నేను ఎప్పుడు కూడా
స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాను. అర్థమవుతుంది. ఎందుకంటే 1 to 2 quarters బ్యాడ్ ఏ కంపెనీ చేయదు. మీరు ఈ క్వార్టర్ బాగా పర్ఫామ్ చేసిందని ఒక కంపెనీని చూస్తే నెక్స్ట్ క్వార్టర్లో అలా లేకపోతే ఏంటంటే మీ స్టాక్ డమ్మీలని 30-40% పడిపోద్ది మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన దగ్గర నుంచి. కానీ ఆల్రెడీ చెడు జరిగిన దానికి ఏంటంటే అది డిస్కౌంట్ అవుతుంది. ఆ భవిష్యత్తు ఏంటి, నిజంగా ఉందా లేదా, ఆ ఇష్యూస్ ఏంటనేది నేను ఇంకా డీపర్గా స్టడీ చేసి రేపు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఆ రన్నింగ్ మూమెంట్లో ఆ క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తాను. లెవెల్కి అయితే వచ్చింది, ఆ అబ్జర్వేషన్ చూసి ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రోస్ కాన్స్ ఏంటి అనేది నేను చెప్తాను. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మీరు కూడా రీసెర్చ్ చేసుకొని అప్పుడు మీరు ఏది కావాలంటే అది వెళ్ళొచ్చు అనమాట. అది కథ, అది మీకు చెప్పాలనుకున్న సీక్రెట్. చూడండి ఫ్రెండ్స్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ ఏంజల్ లింక్ ఇచ్చాను చూడండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే కంటిన్యూ క్లిక్ చేస్తే మీకు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఎవరికైనా డిమాట్ అకౌంట్ అయినా లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ అయినాక ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఏదైనా వెబినార్లు ఉంటాయంటే మేము మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నేను వెబినార్ కండక్ట్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఏదైనా వెబినార్ కండక్ట్ చేస్తున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్. చూడండి సార్, లారస్ ల్యాబ్ గురించి రీసెంట్ ఇయర్స్లో అంతగా పర్ఫార్మెన్స్ లేదు. ఆ టైంలో మనం చాలాసార్లు అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాము, డౌన్లో మాడుకున్నాం. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 23లో ఒక 10 వీడియోస్లో మనం మాడుకొని ఉంటాం, డౌన్లో చూసే ఉంటారు మీరు, రైట్. అయితే ఏంటంటే రీసెంట్గా ట్రంప్ ఎయిడ్స్కి రిలేటెడ్గా ఏంటంటే ఫండింగ్ చేయట్లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ న్యూస్ అప్డేట్ రావడంతో పడింది వరుసగా 2 days. మేనేజ్మెంట్ రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడదు అని చెప్పినా కూడా స్టాక్ అయితే పడింది. మళ్ళీ ఫండింగ్ చేస్తున్నారనే అప్డేట్తో ఏంటంటే ర్యాలీ అయిపోయింది. ఆ న్యూస్ అప్డేట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. ఇది బ్యాడ్ కదా అని ఎగ్జిట్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏంటి ఇబ్బందే కదా. అదనమాట. కాబట్టి ఏంటంటే స్టాక్ మార్కెట్లో న్యూస్ మీరు చూస్తున్నారు అని అంటే మీరే లాస్ట్ పర్సన్. సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నారంటే ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఆ రోజు పడ్డప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను, ఏమని అంటే అది ఇంపాక్ట్ చేయదని. టెంపరీ గ్లిచెస్కి భయపడాల్సిన అవసరం లేదనేది మరొకసారి చెప్తానమాట. అది కదనమాట. భవిష్యత్తులో ఏదైనా డిప్స్ వస్తే చూద్దాం, అర్థమవుతుంది. రీజనబుల్ డిప్స్ వస్తే మనం చూద్దామన్నమాట. అది కదా లారస్ ల్యాబ్కి సంబంధించిన అప్డేట్ అది ఫ్రెండ్స్. కేపీఐటీ 1248 1150 మనం ఇంతకుముందు డ్రా చేసుకున్న లెవెలే ఇది. రిజల్ట్స్ కూడా మంచిగా నేను పర్ఫామ్ చేయడంతో కరెక్ట్గా ఆ లెవెల్ నుంచి ఏంటంటే బౌన్స్ అనేది వచ్చింది. వాళ్ళ గ్యాప్ అప్ అయ్యి డిప్ మనకి హైయర్ లెవెల్ నుంచి కాస్త డిప్ అయ్యి మంచిగానే క్లోజ్ అయింది. మీరు గుర్తు చేసి ఉంటే కనుక నిన్నే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాడుకునేవాడు రన్నింగ్ మార్కెట్లో. నాకేంటంటే నాకున్న దుకాణం సరిపోయింది అన్న, చాలా స్టాక్స్ క్లోజ్గా చూడాల్సి వచ్చింది. మీకు తెలుసు కదా అది. కాబట్టి మరి కేపీఐటీ ఏంటంటే చూడండి, రెవెన్యూ గైడ్లైన్స్లో 21% ప్లస్ ఇచ్చారు వాళ్ళు. రెవెన్యూ గైడెన్స్ అంత మంచిగా ఇచ్చినప్పుడు ఏంటంటే ఏ ఇన్వెస్టర్ ఆగడు, అర్థమవుతుందా. కాబట్టి ఏంటంటే ఈ కేపీఐటీలో మరొకసారి అబ్జర్వేషన్కి ఏంటంటే మళ్ళీ ఏదైనా డిప్ రాకపోదు కదా. మేడం గారు ఏదైనా స్టాక్ ఇస్తే కానీ బడ్జెట్లో లేదా ఐటీ స్టాక్స్లో ఏదైనా ఫాల్ డౌన్ అయినప్పుడు మీరేం చేస్తారంటే ఈ 1331 కిందకు వస్తే రిమైండ్ చేయండి. రిమైండ్ చేస్తే నేను అబ్జర్వేషన్ చూస్తాను. 1331కి రాకుండా కూడా వెళ్ళచ్చు, కానీ అట్లీస్ట్ ఏంటంటే ఈ గ్యాప్లో కన్నా రావాలి. గ్యాప్లో కన్నా వస్తే ఏంటంటే అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకుందాం, ఎలా జరుగుతుంది ఏంటి ప్రోస్ కాన్స్ అనేవి మాట్లాడుకుందాం అదనమాట. నేను ఆల్రెడీ కేపీఐటీ గురించి మాట్లాడాను, భవిష్యత్తు వీడియోస్లో చెప్తాను. చూడండి డైనమిక్గా ఆ మూమెంట్లు కొన్ని డైనమిక్గా చూడాల్సి వస్తుంది. అందువల్ల నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను. రీసెంట్గా సైఎంట్ గురించి కూడా టెలిగ్రామ్ గ్రూప్లో మాట్లాడాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పా కదా. క్లోజింగ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి ఎలా మూమెంట్ ఉందనేది మీకు పోస్ట్ పెట్టేశాను. చాలామంది అది చూడకుండా మీ లెవెల్ టచ్ అవ్వలేదు అంటున్నారు. ఒకసారి చూడండి, నేను ఆల్రెడీ సైఎంట్కి సంబంధించిన పోస్టు అబ్జర్వేషన్ మీకు చూడమని చెప్పాను. టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో చూసుంటారు అంతే. చూడండి సార్, బజాజ్ ఫినాన్స్ చూసానన్నా. బజాజ్ ఫిన్సర్వ్ యొక్క Q3 అప్డేటు. ఏయుఎం ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ 28% పెరిగింది. అలాగే ప్యాట్ 18% పెరిగింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశాయి రెండు, బజాజ్ ఫిన్సర్వ్ కానీ బజాజ్ ఫినాన్స్ కానీ ఏంటంటే చార్ట్లో మనకి ఇప్పుడు బజాజ్ ఫినాన్స్ ఈ రెండు కూడా ర్యాలీ అవుతున్నాయి కదా మంచిగా. అయితే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా డిప్ రావచ్చు, అది చూడండి. వచ్చేసింది ఆల్రెడీ.
ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ బజాజ్ ఫినాన్స్ కూడా చూడండి. అది చెడేమి కాదు, రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. ఆర్డర్లు ఎగ్జిక్యూట్ కాక చెప్పే కదా, అందరూ ఒకవైపు వెళ్ళినప్పుడు ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వవు. పడవలో అందరూ ఒకవైపు కూర్చుంటే ఏమవుతుంది, పడుతుంది. అంతే ఇది కూడా స్టాక్ మార్కెట్. సో చూడండి, ఇక్కడ పైకి వెళ్ళింది, ఆర్డర్లు దొరకట్లా, అందుకే వాళ్ళే ప్రాఫిట్ బుకింగ్ కొడతారు, వాళ్ళే కొడతారు సెల్లు. చూడండి, వాళ్ళే తలారి, వాళ్ళే ఉరి. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు, దానివల్ల కూడా నిఫ్టీలో ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు చూడండి. ఎందుకంటే నిఫ్టీని బాగా మూవ్ చేస్తాను ఈ ప్రస్తుతానికి ట్విన్స్ కదా, అందువల్ల ఆ కోవలో కూడా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు జాగ్రత్తగా చూడండి, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది చూడండి అని చెప్తాను. సిఈపి మాత్రం వద్దండి. ఆ సిఈపి బ్యాచ్ ఉంటే కనుక మన ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి. మీకు ఎడిదికి ప్రశాంతత ఉంటుంది జీవితంలో, మా ప్రశాంతత తీయద్దు. చూడండి, అలాగే వ్యారీ ఎనర్జీస్. సో రెవెన్యూ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో 117% పెరిగింది. మనకి ఇంకా ఏముంది, నెట్ ప్రాఫిట్ చూస్తే ఇరాన్ 294% పెరిగింది. వ్యారీ ఎనర్జీస్ చూడండి ఫ్రెండ్స్, ఏంటంటే క్లీన్ ఎనర్జీ ఈ ఏరియా ఏంటంటే హై, లాస్ట్ 2 years నుంచి ఏంటంటే హై ఫోకస్డ్, అందరికీ తెలిసిన సెక్టార్స్ అనమాట ఇవి. అందుకని నేను ఆ ఏరియాలో చూడాల. మనం చూడకపోతే పెరగదని కాదు. చూడండి సార్, వాల్యుయేషన్స్ అసలు ఏంటి, అసలు ఎక్కడ చూస్తున్నాం, ఏం స్టడీ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. సోషల్ మీడియా మేజర్ ఫోకస్ ఉన్న సెక్టార్స్కి ఏంటంటే అవి పెరిగినా కూడా నేను పట్టించుకోను, ఎందుకంటే ఆ ఏరియాలో నేను వెళ్ళను. స్ట్రీట్ ఇగ్నోర్ చేసింది, లేదా ఒకప్పుడు వెలిగి ఇప్పుడు డల్ అయింది, అట్లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఫోకస్ చేస్తూ ఉంటాను. మీరు కావాలంటే ఫోకస్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. మీకు కావాలంటే వ్యారీ ఎనర్జీస్ యొక్క చార్ట్ కూడా ఏదైనా లెవెల్స్ చెప్పమంటే చూసి భూతత్వం వేసి చెప్పమంటే చెప్తాను, అర్థమవుతుందా? కావాలంటే అడగండి, ఒక 10 మందిని అడిగితే రేపు వీడియోలో వ్యారీ ఎనర్జీస్ లెవెల్స్ చూద్దాం. చూడండి సార్, అదానీ పోర్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూ 15% పెరిగింది, మంచిగానే పెరిగింది. అలాగేంటంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ పీబీటీ 11% పెరిగింది. అదానీ పోర్ట్ చార్ట్ చూద్దాం పదండి. చూడండి సార్, అదానీ పోర్ట్ యొక్క థింగ్, సో మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఈ లెవెల్ అని అంతకుముందు మన టచ్ అయిన ఇష్యూస్ వల్ల యూఎస్ వాళ్ళు బ్రైబ్ అని కామెంట్ చేయడం వల్ల మంచి లెవెల్లోనే ఉంది అదానీ పోర్ట్స్. ఒకసారి చూడమని చెప్తాను. ఈ బాక్స్లోకి వస్తే ఇంకా బాగుంటుంది, కానీ బాక్స్లోకి వస్తుందని మనం చెప్పలేం కదా. చూడండి, ఒకసారి క్లోజ్గా చూడండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవండి. అదానీ పోర్ట్స్ యొక్క ప్రోస్ కాన్స్ తెలుసు, ఆ బిజినెస్ ఏంటో మీకు తెలుసు, నేను చాలాసార్లు డిస్కస్ చేశాను. నేను కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అదానీ పోర్ట్స్ గురించి నేను చాలాసార్లు మాట్లాడాను, అర్థమవుతుందా? అది కాబట్టి అదనమాట కథ. చూడండి, లోయర్కి వెళ్తుంటే ఇలా టైల్స్ పడుతున్నాయి అంటే బయర్స్ యాక్టివేట్ అవుతున్నారని అర్థం. చూడండి, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఏంటంటే సో మంచిగానే పడ్డాయి క్యాండిల్స్, కానీ రేపు కాస్త విషం చొక్క దీంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాఫిట్ బుకింగ్లో కనుక సెల్ ఆఫ్ ఏదైనా అలాంటివి ఏదైనా కనిపించింది అనుకోండి, మీకు అప్డేట్ ఇస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. రేపు నేను లైవ్లో అవైలబిలిటీ ఉంటాను. ఏదన్నా వ్యూ అక్కడ చూడాలంటే ఎడ్యుకేషన్గా చూడమని చెప్తాను. వాటిని బట్టి మీరు పీఈసీ తీసుకున్నారంటే ఊరుకోను, అసలు అర్థమవుతుందా? అసలు సుఖం ఉండదు అబ్బాయి వాటి వల్ల. నేను ఎన్నిసార్లు చెప్పాను, పీఈసీ వల్ల చూడండి, మీ బిఫోర్ పీఈసీ ఆఫ్టర్ పీఈసీ అన్నట్టు ఉంటుంది మీ లైఫ్, అర్థమవుతుందా? వాటికి ముందు ప్రశాంతనే ఉంటుంది, ఆ పీఈసీని వదిలేస్తే దాని తర్వాత కూడా ప్రశాంతత ఉంటుంది, కానీ మధ్యలోనే అలజడి, అర్థమవుతుందా? అదనమాట. దానివల్ల ఉపయోగం ఉండదు, దానివల్ల బాగుపడ్డట్లు లేడు, ఉండడు కూడా అంతే భవిష్యత్తులో. సో అదనమాట. కాబట్టి అలా వెళ్ళకండి. మార్కెట్ని ఏం చెప్తున్నారు, ఎటుపోతుంది అని. ఏదైనా మార్కెట్లో అవకాశం ఉండి బాగా డిప్స్ వచ్చి నిఫ్టీ పైకి వెళ్తున్నప్పుడు ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా ఫ్యూచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైనా చూసినా, మీరు ఇండెక్స్ ఒక 500 పాయింట్లు 300 పాయింట్లు మూవ్ ఇస్తే ఆ 300 పాయింట్లనే మీరు తినచ్చు. ఈ పీసీలో ఏముంటుంది, బై చేశారనుకోండి ఎవ్రీ మినిట్ టెన్షనే. మార్కెట్ ఏమి స్ట్రైట్ లైన్లో టకటకేం పైకి వెళ్ళదు. మార్కెట్లో నెల మొత్తంలో ఏ 4 సెషన్స్ ఉంటాయో ట్రెండింగ్ మూవ్స్, మిగతా అంతా కూడా పైకి కిందకే కదా. కాబట్టి దానివల్ల మీకు ప్రీమియమ్స్ కరిగిపోతాయి. ఒకవేళ సెల్ చేసి కూర్చుంటేనేమో మీరు చూస్తున్నప్పుడు స్తబ్దుగానే ఉంటుంది మార్కెట్, సడన్గా స్పైక్ అయ్యింది, సడన్గా డమ్మీలను కింద పడుతుంది. సెల్ చేస్తే వచ్చే ప్రాఫిట్ ఏమో ప్రసాదం లాగా ఉంటుంది, పోయే డబ్బులు ఏమో గుంటూరు సుబాని బిర్యానీ తిన్నారు ఎప్పుడన్నా. ఒకప్పటికి ఒక్కనే తినేవాడిని అంత బిర్యానీ, ఇప్పుడు తినలేకపోతున్నాను, 35 వచ్చేసింది కదా ఏజ్. అలా ఉంటుంది మీ లాసు. ఇది ఆప్షన్ సెల్లింగ్కి వెళ్తాయి అనమాట. అది తిన్నారు ఎప్పుడన్నా గుంటూరు సుబానీలో బిర్యానీ. సో గుంటూరు సుబాని నల్లపాడు దగ్గర ఉంటుంది కదా, చాలా పెద్ద క్వాంటిటీ అనమాట. ఒక్కడే లేపేసే ఉన్నది తను బతుకున్నప్పుడు, సుబాని గారు బతుకున్నప్పుడు ఫుల్ బిర్యానీ తినేవాడిని. అప్పుడు మన కెపాసిటీ కూడా బాగుండేది. సరే, సో ఏదైనా కానీ మీ లాస్ ఏమో ప్రసాదం లాగా ఉంటుంది, అలా అది మీ లాస్ ఏమో ఆ బిర్యానీ లాగా ఉంటుంది, ప్రాఫిట్ ఏమో
ప్రసాదం లాగా ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీలు చేద్దాం అనుకునే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి నేను చెప్పేది, కొత్తగా ఏం కాదు. అదనమాట కథ. సో అయిపోయిందా? ఇంకా భోజనం చేయకపోతే చేసేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కొంచెం డిఫరెంట్గా ఆలోచించడానికి ట్రై చేయండి. పీపుల్ యొక్క ఫోకస్ లేని స్టాక్స్ వైపు ఆలోచించండి. బాగా ఫోకస్ ఉన్నవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. అవి పెరగవని నేను అన్ను, ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. చూడండి, జొమాటో ఫోకస్ లేనప్పుడు పెరిగింది, ఫోకస్లోకి వచ్చింది, దాని పని అయ్యింది. సో మళ్ళీ బాగా ఫోకస్ తగ్గినప్పుడు ఇంకేదైనా థింక్ చేయాలంటే చూడండి అట్లా. అలాగే టాప్ 5 చెత్తగా పర్ఫామ్ చేసే కంపెనీలు నన్ను ఇవ్వమంటారా? అందులో ఒకటి ఓలా ఎలక్ట్రిక్ అని నేను అనుకుంటున్నాను, ఇంకొకటి డెల్టా కార్ప్ అనుకుంటున్నాను. సో ఇంకొక కమింగ్ 3 అనేది ఏంటనేది భవిష్యత్తు వీడియోస్లో నేను చెప్తాను. ఇప్పుడు నేను చెత్తగా పర్ఫామ్ చేస్తే కానీ వాటిలో పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేశాను, నేను చెప్పిన లాజిక్ వర్కౌట్ అవుద్దని చూడటానికి మీకు పెడుతున్నాను అంతే. ప్రోస్ కాన్స్ చూసుకొని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలవాలి. చెత్తగా ఉంటే మీరు ఎట్లా వెళ్తారు? అదనమాట కథ. అది అబ్బాయి తృప్తిగా ఉంది వీడియో చాలా రోజుల తర్వాత. బాయ్, గుడ్ డే.